జ్యోతిలక్ష్మి చీర కట్టింది పాపం చీరకే సిగ్గేసింది. జ్యోతిలక్ష్మి చీర కట్టింది పాపం చీరకే సిగ్గేసింది. జ్యోతిలక్ష్మి చీర కట్టింది పాపం చీరకే సిగ్గేసింది. ఇది పాత పాట. ఇప్పుడు కొత్త మాట ఏంటంటే ఐఏఎస్ అమోయ్ కుమార్ను చూస్తే అవినీతే సిగ్గుపడుతుందట. ఒకటా రెండా, ఆయన ఎక్కడ పనిచేసినా అవినీతి మార్కలే. రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఆయన చేయని అక్రమాలు లేవు. అప్పట్లో 25,000 కోట్ల రూపాయల భూమాయ చేసినట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఐఏఎస్ అమోయ్ కుమార్ చేసిన ఘనకార్యాల గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. అప్పట్లో బీఆర్ఎస్ సర్కార్కు జీ హుజూర్ అంటూ కొంతమంది బ్యూరోక్రాట్స్ ఎంత హీనాతిహీనంగా అంటే తమ స్థాయిని కూడా మర్చి ఊడగిం చేశారు అని చెప్పుకోవడానికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ పేరును మనం ప్రస్తావించుకోవచ్చు. ఆయన ఏంటంటే అసలు తన స్థాయిని మర్చిపోయి, అలాగే కోర్టు కేసులున్నా, పోలీస్ కేసులున్నా, హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసులున్నా అస్సలు ఏమీ పట్టించుకోకుండా తన ఇష్టం వచ్చినట్టు, అంటే ఏదో దొర చెప్పారు లేదా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్పారు అంటూ ప్రభుత్వంలో ఉన్న నేతలకు, వారి బినామీలకు ప్రయోజనం చేకూర్చే విధంగా వ్యవహరించి జిల్లాలో దాదాపుగా 25,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని ఆయన ధారాదత్తం చేశాడు ప్రైవేట్ వ్యక్తులకనే ఆరోపణలు ఉన్నాయి. చాలా రుజువులు కూడా ఉన్నాయి. అంటే ఎంత దారుణంగా వ్యవహరించారు అనే దానికి. అంటే ఈ భూ మాఫియాకి, అలాగే నేతలకు, వాళ్ళ బినామీలకు ప్రభుత్వ భూముల్ని, అలాగే భూదాన భూముల్ని, ఈ భూములన్నిటికీ ఆయన పట్టాలు ఇచ్చేశారు. ఆ వివరాలని మనం ఈ స్టోరీలో తెలుసుకుందాం. రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఉన్న అజయ్ కుమార్ 25,000 కోట్ల రూపాయలకు సంబంధించిన భూమాయ ఎలా పాల్పడ్డారో అని తెలుసుకోవడానికి మనం ఫస్ట్గా ఫిరోజ్ నగర్కి వెళ్ళాలి. ఫిరోజ్ నగర్లో ఏమైందంటే అక్కడ దాదాపుగా కొంతమంది పేదలు దాదాపుగా 70 ఏళ్ల నుంచి అక్కడ పొలాల్ని సాగు చేసుకుంటూ జీవనాధారంగా బతుకుతున్నారు. వాళ్ళు పట్టాల కోసం కలెక్టర్ ఆఫీసులో అర్జీలు పెట్టుకున్న వాళ్ళని లెక్క చేయకుండా అక్కడ ఉన్న ఒక కుటుంబానికి ఆయన ఆ భూముల్ని ఎలా పట్టాలు ఇచ్చారో మనం ఇక్కడ చూడవచ్చు. మాడుగుల మండలం నాగిళ్ల గ్రామ రెవెన్యూ పరిధిలోని ఫిరోజ్ నగర్ గ్రామానికి చెందిన మందుమూల అభిలాష్, మందుమూల జానకి రామారావు మీ సేవలో కలెక్టర్కి పాస్బుక్ మంజూరు చేయమని అర్జీ పెట్టుకున్నారు. అంతే. ఆ ల్యాండ్కు సంబంధించి కోర్టు కేసు ఉంది. మండల రిపోర్ట్ కనీసం తెప్పించుకోలేదు. రైతుల పేర్లు మాయం చేసి 1963 నుండి 1976 వరకు నాగిళ్ల గ్రామానికి చెందిన భూ రికార్డులను తహసీల్దార్ కార్యాలయంలో కనుమరుగు చేశారని మాడుగుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఉంది. అయినా ఈ దరఖాస్తులను కలెక్టర్ ఆఫీసులో అప్రూవల్ చేశారు. అలా 7 ఎకరాల భూమి ఆన్లైన్లో అక్రమంగా నమోదైంది. ఆ సర్వే నంబర్లపై వారిద్దరికీ పట్టాదారు పాస్బుక్లు మంజూరయ్యాయి. అంటే ఏండ్ల తరబడి ఫిరోజ్ నగర్ గ్రామానికి చెందిన 53 మంది రైతులు భూమి సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. ఈ భూములపై ఫిజికల్ పొజిషన్ సర్వే చేయకుండా ఒకే కుటుంబమైన మందుమూల వారసుల పేర్లు ధరణిలో ఎక్కించేశాడు కలెక్టర్ సార్. పట్టాదారు పాస్బుక్ల కోసం రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నా దక్కని హక్కు పత్రాలు మందుమూల వారసులకు మాత్రం అలా దక్కాయి. దీని వెనుక పెద్ద కథే నడిచింది. ఇక గుట్టల బేగంపేట్, మనం హైటెక్ సిటీకి వెళ్తుంటే ఉంటుంది. ఈ గుట్టల బేగంపేట్లో దాదాపుగా 2,100 కోట్ల రూపాయల భూమికి ఆయన రియల్ ఎస్టేట్ చేసే భూ మాఫియాకి పట్టాలు చేసి ధారాదత్తం చేశాడు ఆ భూమిని. అంటే ఎలాంటి రూల్స్ని పట్టించుకోవాలా, కేసుల్ని పట్టించుకోలేదు. పెద్దలు చెప్పారు, అంటే అధికారంలో ఉన్న నేతలు చెప్పారు కాబట్టి ఆ భూములకు ఆయన పట్టాలు ఇచ్చేశాడు. శేర్లింగంపల్లి మండలం గుట్టల బేగంపేట గ్రామ సర్వే నంబర్ 63లో ప్రభుత్వానికి 42 ఎకరాల సర్కారు భూమి ఉండేది. ఈ ప్రాంతంలో ఎకరా భూమి విలువ సుమారు 50 కోట్లు ఉంటుంది. అంటే మొత్తం భూమి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు 2,100 కోట్లు ఉంటుంది. సెత్వార్ రికార్డులను పరిశీలిస్తే ఈ భూమి సర్కార్ ల్యాండ్గానే రికార్డుల్లో నమోదై ఉంది. దీనిపై కోర్టు కేసు నడుస్తుంది. అయినా కలెక్టర్ సార్ మాత్రం 2022 డిసెంబర్లో దీనికి పట్టాలు ఇచ్చేశాడు. గోపన్నపల్లి రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉంది. అయితే ఈ గోపన్నపల్లికి సంబంధించి
2,000 కోట్ల రూపాయలకి సంబంధించిన భూమి, చాలా ప్రైమ్ ఏరియా. ఆ భూమిని కలెక్టర్ సార్ రియల్ ఎస్టేట్ మాఫియాకి ఇచ్చేశాడు. గోపన్నపల్లిలోని సర్వే నంబర్ 124/1011లలో ప్రభుత్వానికి 50 ఎకరాల ల్యాండ్ ఉంది. దీని విలువ బహిరంగ మార్కెట్లో ఎకరం 40 కోట్ల చొప్పున పలుకుతుంది. ఈ లెక్కన ల్యాండ్ విలువ ఓపెన్ మార్కెట్లో సుమారు 2,000 కోట్ల వరకు ఉంటుంది. కలెక్టర్ అమోయ్ కుమార్ దీన్ని పట్టాభూమిగా మార్చేసి రియల్ మాఫియాకి ధారాదత్తం చేశాడు. రంగారెడ్డి జిల్లా పరిధిలోనే శేర్లింగంపల్లి ఉంది. చాలా ప్రైమ్ ఏరియా, అక్కడ చాలా ఐటీ కంపెనీలు కూడా ఉన్నాయి. ఈ శేర్లింగంపల్లిలో కనుక మనం చూసుకున్నట్లయితే 110 ఎకరాల భూమి. అక్కడ 1 ఎకరం 50 కోట్ల రూపాయలు మినిమంగా పనిచేస్తుంది ప్రభుత్వ భూమి. ఈ భూమి దాదాపుగా 5,500 కోట్ల రూపాయల విలువైన భూమి. 110 ఎకరాలు, 1 ఎకరం 50 చొప్పున. ఈ భూమిని కూడా కలెక్టర్ సార్ ప్రైవేట్ వారికి, రియల్ ఎస్టేట్ మాఫియాకు, అలాగే నేతల బినామీలకు ధారాదత్తం చేశాడు. శేర్లింగంపల్లి గ్రామ సర్వే నంబర్ 9091 నుంచి 102లోని 110 ఎకరాల భూమిని 1964-65లో అప్పటి ప్రభుత్వం ఓ కంపెనీకి కేటాయించింది. ఈ భూమి ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఎకరా 50 కోట్లు పలుకుతుంది. దీనిపై ప్రభుత్వం, ఆ కంపెనీ మరియు అబూబకర్ అనే వ్యక్తుల మధ్య సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. ఈ వ్యవహారాన్ని పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఓ కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. దాని బాధ్యతల్ని జస్టిస్ నరసింహారెడ్డికి అప్పగిస్తూ రిపోర్ట్ సబ్మిట్ చేయాలని ఆదేశించింది. అయితే కొన్ని అనివార్య కారణాల రీత్యా ఇప్పటి వరకు ఈ కేసులో జస్టిస్ నరసింహారెడ్డి సుప్రీంకు నివేదిక అందజేయలేదు. అయితే ఈ పంచాయతీ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంటే ఈ వ్యవహారంలో కలెక్టర్ అమోయ్ కుమార్, తహసీల్దార్ వంశీ, అలాగే ఏడీ శ్రీనివాసులు వేలు పెట్టి ఓ పార్టీకి అనుకూలంగా వ్యవహరించి ఆ భూమిని ధారాదత్తం చేశారు. హైటెక్ సిటీ మాదాపూర్లో 5 ఎకరాల భూమి, దాదాపుగా 300 కోట్ల రూపాయలు ఉంటుంది. ఈ భూమికి సంబంధించి కలెక్టర్ సార్ అప్లై చేసుకున్న, అంటే తాను కిక్ బ్యాక్లుగా తీసుకున్న వాళ్ళకి పట్టాలు ఇచ్చేశారు అనే ఆరోపణలు ఉన్నాయి. మాదాపూర్ గ్రామం సర్వే నంబర్ 68లో సుమారు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా మార్చేశాడు. దీని విలువ బహిరంగ మార్కెట్లో సుమారు ఎకరానికి 60 కోట్లు. మొత్తం భూమి విలువ 300 కోట్ల రూపాయలు. ఇంత విలువైన భూమిని బాధ్యత గల కలెక్టర్ అమోయ్ కుమార్, శేర్లింగంపల్లి తహసీల్దార్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ భూమిని రియల్ మాఫియాకు ధారాదత్తం చేశారు. హఫీజ్పేట్ రంగారెడ్డి పరిధిలోకి వస్తుంది. చాలా ప్రైమ్ ఏరియా ఇది. ఇక్కడ 10 ఎకరాల భూమి ఉంది, ప్రభుత్వ భూమి. దాదాపుగా దాని విలువ కనుక మనం చూసుకున్నట్లయితే 500 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, తన కింద పనిచేసే సబార్డినేట్ ఆఫీసర్లకు ఈ భూమిని, అంటే ఈ 10 ఎకరాల భూమిని, 500 కోట్లు విలువ చేసే భూమిని తన సబార్డినేట్లకు, ఆఫీసర్లకు పట్టాలుగా పంచిపెట్టేశాడు మన కలెక్టర్ సార్. హఫీజ్పేట్ గ్రామంలోని సర్వే నంబర్ 80 ప్రభుత్వానికి సంబంధించింది. ప్రస్తుతం ఈ భూమిపై కోర్టులో కేసు నడుస్తుంది. అయితే ఈ భూమితో పాటు కొండాపూర్ గ్రామ శివార్లోని సర్వే నంబర్ 87, 88లోని భూమి కలుపుకొని పట్టాలు మంజూరు కావడం ఆశ్చర్యం కలిగించే వ్యవహారమే. ఈ భూమి విలువ బహిరంగ మార్కెట్లో ఎకరా 50 కోట్ల చొప్పున మొత్తం 500 కోట్ల రూపాయలు పెరుగుతుంది. అయితే ఇంత విలువైన భూమిని కలెక్టర్ అమోయ్ కుమార్ తన చెంచా ఆఫీసర్లకు పట్టాల రూపంలో ఇచ్చేశాడు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు కలెక్టర్ బాబు అలా చేశారు. ఇక మోకిలా కొండాపూర్ మధ్య దాదాపుగా 150 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. అయితే ఈ భూమి విషయంలో ఏం చేశాడంటే కలెక్టర్ సార్ కొత్తగా ఒక సర్వే నంబర్ క్రియేట్ చేసి దాదాపుగా ప్రైవేట్ వ్యక్తులకు పట్టాల రూపంలో ఇచ్చేశాడు. అంటే వాళ్ళ చేతిలో పని సర్వే నెంబర్ కూడా, అంటే ఆ భూమికి ఒక సర్వే నెంబర్ క్రియేట్ చేసి ఇచ్చేస్తాడు. ఆ భూమి ఎవరిది అనేది లేదు కాబట్టి వివరాలు లేవంట, అది పలానా ఏ దేంట్లో వస్తుంది అనేది. దానికి అలాంటప్పుడు అది ప్రభుత్వ భూమి కిందకే వస్తుంది, ఈయన పరిధిలో ఉండదు. క్యాబినెట్ మీటింగ్ పెట్టి క్యాబినెట్లో డెసిషన్ తీసుకోవాల్సింది అది. అయినా కలెక్టర్ సార్ దీనిపై నిర్ణయం తీసుకుని ప్రైవేట్ వ్యక్తులకు పట్టాలుగా ఇచ్చేశాడు. శంకర్పల్లి మండలం మోకిలా అలాగే కొండాపూర్ గ్రామాల మధ్య 150 ఎకరాల భూమి చాలా ఏళ్లుగా వివాదాస్పదంగా ఉంది. అయితే ఈ భూమి ఏ గ్రామ పరిధిలోకి వస్తుందనే అంశంపై క్లారిటీ లేదు. వాస్తవానికి సర్వే నంబర్ లేని భూములను బిల్లా దాఖలా ల్యాండ్స్ అని పిలుస్తుంటారు. వీటిపై హక్కు రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది. కానీ ఈ విషయాన్ని అస్సలు పట్టించుకోకుండా
కలెక్టర్ అమయ్ కుమార్ దీన్ని ఓ ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టాడు. ఈ భూమికి 555 అనే సర్వే నంబర్ను క్రియేట్ చేసి ప్రైవేట్ వ్యక్తులు అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి అనుమతించేశాడు. ఇక వట్టినాగులపల్లి, ఇక్కడ 20 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది, అలాగే భూదాన్ భూమి ఉంది. ఈ భూమిని మొత్తం ప్రభుత్వంలో పనిచేసే నేతలకు వారి బినామీలకు కలెక్టర్ సార్ పట్టాలుగా ఇచ్చేశారు. వట్టినాగులపల్లి గ్రామం సర్వే నంబర్ 186, 187లలో 20 ఎకరాల భూదాన్ భూములు ఉండేవి. ఈ భూమి బహిరంగ మార్కెట్లో సుమారు ఎకరాకు 30 కోట్ల రూపాయల వరకు పలుకుతుంది. అయితే ఇంతటి విలువైన ల్యాండ్ను అమయ్ కుమార్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, అలాగే సుధీర్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, హరీష్ రావు అనుచరులకు కట్టబెట్టేశాడు. ఇది 600 కోట్ల స్కామ్. ఇది గండిపేట కూడా చాలా కీలకమైన ప్రాంతం. మనం చూసాం, అక్కడ గండిపేట పరిసర ప్రాంతాల్లో ఎకరా ఒక 100 కోట్ల రూపాయలు కోకాపేటలో పలికింది. ఇదంతా భూమిగా మనం భావించుకున్నప్పటికీ గండిపేటలో దాదాపుగా 150 ఎకరాల భూమి ఉంది. దాని విలువ 6,000 కోట్ల రూపాయలు. ఈ 6,000 కోట్ల రూపాయలు ఉన్న భూమికి కొత్త సర్వే నంబర్ క్రియేట్ చేసి ఇది కూడా ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించేశారు కలెక్టర్ సార్. గండిపేట మండలం ఖానాపూర్ గ్రామంలోని 150 ఎకరాల బిల్లా దాఖలు భూమి ఉంది. దీని విలువ బహిరంగ మార్కెట్లో 6,000 కోట్ల రూపాయలు ఉంటుంది. కానీ ఇంతటి విలువైన ల్యాండ్కు 65 అనే సర్వే నంబర్ క్రియేట్ చేసి ప్రతాప్ జంగలే ఆయనతో పాటు ఇతరులకు పట్టా చేసి ఇచ్చేశాడు కలెక్టర్. వాస్తవానికి సర్వే నక్షా ప్రకారం కనుక చూసినట్లయితే 65 సర్వే నంబర్ అదే గ్రామంలోని ఓ కుంటకు సంబంధించింది. అలాగే మియాపూర్ కనుక మనం చూసుకున్నట్లయితే మియాపూర్లో 27 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దాని విలువ 1,350 కోట్ల రూపాయలు. అయితే ఈ భూమిని కూడా రియల్ ఎస్టేట్ మాఫియాకి అప్పనంగా, అంటే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు కలెక్టర్ సార్ దానం చేసి పడేశాడు. శేర్లింగంపల్లి మండలం మియాపూర్ గ్రామం సర్వే నంబర్ 69లో 27 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీని విలువ బహిరంగ మార్కెట్లో ఎకరా 50 కోట్లు పలుకుతుంది. అంటే ఓపెన్ మార్కెట్లో దీని వాల్యూ 1,350 కోట్ల రూపాయలు అన్నమాట. అయితే ఇంతటి విలువైన సర్కారు భూమిలో బిల్డింగ్స్ కట్టుకునేందుకు అప్పటి కలెక్టర్ అమయ్ కుమార్ అనుమతులు ఇవ్వడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. దీనికి జిహెచ్ఎంసీ అధికారులు, అప్పటి శేర్లింగంపల్లి తహసీల్దార్, సర్వే అధికారులు జీ హుజూర్ అనటం కూడా విడ్డూరంగానే అనిపిస్తుంది. గచ్చిబౌలి అంటే చాలా ఫేమస్. అంటే ఈ రంగారెడ్డి జిల్లా అంటేనే హైదరాబాద్కి గుండెకాయ లాంటిదని చెప్పుకోవచ్చు. చాలా చాలా విలువైన భూమి. అసలు మొత్తం రియల్ ఎస్టేట్లో ఈ రంగారెడ్డి జిల్లాలోనే, అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న భూమి గచ్చిబౌలి చాలా ప్రైమ్ ఏరియా. ఇక్కడ ఏంటంటే 76 ఎకరాల భూమి ఉంది. దీని విలువ 3,800 కోట్ల రూపాయలు. అయితే ఈ భూమిని ప్రత్యేకించి చెప్పుకోవాలి మనం ఏపీ వ్యాపారస్తులకు, ఆంధ్రాలో ఉన్న కీలకమైన వ్యాపారస్తులు వాళ్లకు ధారాదత్తం చేసినట్టు రుజువులు, ప్రూఫ్లు ఉన్నాయి. శేర్లింగంపల్లి మండలం గచ్చిబౌలిలోని సర్వే నంబర్ 38 నుంచి 54 వరకు గల ల్యాండ్ సీలింగ్ సర్ప్లస్ భూములవి. మొత్తం 76 ఎకరాల వరకు ఉంటుంది. ఈ భూమి బహిరంగ మార్కెట్లో ఎకరం 50 కోట్ల రూపాయల చొప్పున ధర పలుకుతుంది. అంటే 3,800 కోట్ల రూపాయల వరకు దీని విలువ ఉంటుంది. అయితే ఇంతటి విలువైన ప్రభుత్వ భూమిలో ఇప్పటికే ఫీనిక్స్, అలాగే అయోధ్య రామరెడ్డి, శిల్పా నాగిరెడ్డి, మీనాక్షి సంస్థలు తిష్ట వేసి కూర్చున్నారు వాళ్ళు. గోపన్నపల్లిలో 600 ఎకరాల భూమి ఉంది, ప్రభుత్వ భూమి. ఇందులో ఈ భూమిలో ఏం చేశాడంటే కొంత భాగాన్ని ప్రైవేట్ వ్యక్తులకు, అంటే అక్కడ అపార్ట్మెంట్లు కట్టి అమ్ముకునేలా వాళ్ళకి పట్టాలు ఇచ్చేసి ఎన్ఓసి ఇచ్చేశారు కలెక్టర్. గోపన్నపల్లి గ్రామం సర్వే నంబర్ 36, 37 పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించినవే. ఈ 2 సర్వే నంబర్లలో కలిపి సుమారు 600 ఎకరాలు ఉంటుంది. ఈ భూమిలో నరసింగారావు అతని బ్రదర్స్ రెవెన్యూ అధికారులు 90 ఎకరాల భూమిని స్వాధీనంలోకి తీసుకునేందుకు అప్పగించడం దారుణమే మరి. అలాగే సర్వే నంబర్ 36లో మరికొంత ల్యాండ్ను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంటే కిక్ బ్యాక్లు తీసుకొని కలెక్టర్ ఎంత దారుణంగా వ్యవహరించాడో అనడానికి ఇవి ఎగ్జాంపుల్స్గా మనం చెప్పుకోవచ్చు. మహేశ్వరం తుమ్ములూరు మధ్య దాదాపుగా 70 ఎకరాల ల్యాండ్ ఉందట. అయితే ఈ భూమి
సబితా ఇంద్రారెడ్డి అనుచరులకు ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్న సమయంలోనే ఎలక్షన్ కోడ్ రావడంతో అది ట్రాన్స్ఫర్ కాలేదు అని చెప్తున్నారు. మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామాల మధ్య ప్రభుత్వానికి 70 ఎకరాల భూమి ఉంది. దీని విలువ బహిరంగ మార్కెట్లో 210 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. దీన్ని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనుచరులకు కట్టబెట్టే ప్రయత్నం చేశాడు అమయ్ కుమార్. మనం చూసాం కదా, అంటే హైదరాబాద్ రంగారెడ్డి అంటే రంగారెడ్డి చుట్టుపక్కల చాలా విలువైన భూమి ఉంది. లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ నుంచి మనీ జనరేట్ అవుతుంది. అయితే కొంతమంది ఐఏఎస్ అధికారులు, బ్యూరోక్రాట్స్ తమ స్థాయిని మర్చి కూడా అంటే ఎలా ఊడిగం చేశారు, వాళ్ళు చేసిన అవినీతి ఎంత దారుణంగా ఉంది అంటే ఆ అవినీతే ఆ కలెక్టర్ని చూసి సిగ్గుపడుతుందని చెప్పుకుంటున్నారు. అంటే ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి రేవంత్ సర్కార్ ఈ అక్రమాలపై అంటే ఇప్పుడు అమయ్ కుమార్ అనే ఒక అధికారిని వలవేసి కనుక పట్టుకున్నట్లయితే పెద్ద పెద్ద తిమింగలాలు బయటపడే అవకాశం ఉందని చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ ఏం చేస్తుంది? మళ్ళీ ఈ అధికారులకు పెద్ద పెద్ద పోస్టులు ఇచ్చి తల మీద కూర్చోబెట్టుకుంటుందా, లేకపోతే వాళ్ళకి లూప్ లైన్లో పెడుతుందా, వాళ్ళని అడ్డుగా పెట్టుకొని వీళ్ళ వెనుక ఉన్న బడా బాబుల్ని, బడా నేతల్ని రోడ్డు మీద లాగడానికి ప్రయత్నం చేస్తుందా అనేది ఆసక్తికరమైన చర్చ అయితే తెలంగాణలో జరుగుతుంది. అప్పట్లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఉన్న అమయ్ కుమార్ ప్రభుత్వ భూముల్ని వదిలిపెట్టలేదు, భూదాన్ భూముల్ని వదిలిపెట్టలేదు, ప్రైవేట్ వ్యక్తుల భూముల్ని కూడా వదిలిపెట్టలేదు. ఆయన ఎంత దారుణంగా వ్యవహరించారని చాలా కంప్లైంట్లు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఉన్నాయి, కోర్టులో కేసులు ఉన్నాయి. ఆయన బరి తెగించి దాదాపుగా 25,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని అంటే ప్రభుత్వ భూముల్ని అలాగే ప్రైవేట్ వ్యక్తుల భూముల్ని కూడా తెగ నమ్మేశాడు. అంటే వేరే వాళ్ళకి పట్టాల రూపంలో ఇచ్చేసి వాళ్లకు అన్యాక్రాంతమయ్యేలా చేశాడు. దాన్ని ఎలా చేశాడని దాని మీద మనతో మాట్లాడడానికి ఏఎస్ రావు గారు ఉన్నారు. ఏమన్నా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా సార్ మీ దగ్గర? ఎవరన్నా బాధితులు, మీరు కూడా ఒక బాధితుడుగా నేను అనుకుంటా. గతంలో చరిత్రలో ఇలాంటి కలెక్టర్ ఎప్పుడు రాలే. అంటే ఎంత కన్ఫర్మ్ నా కొడుకులు వీళ్ళంతా. ఇప్పుడు నిజంగా ఐఏఎస్, డైరెక్ట్ ఐఏఎస్లు కొంచెం ఒక రాజ్యాంగం పట్ల కొంచెం విశ్వాసము, కొంచెం మర్యాద, కొంచెం గౌరవం ఉంటుంది. ఈ మొత్తం కూలి కుక్కల్లాగా వచ్చిన ఈ కన్ఫర్ట్ నా కొడుకులు కేసీఆర్కి తొత్తులుగా మారిండ్రు. అంటే ఇంతకుముందు గతంలో ఏమో జరిగేదంటే బ్యూరోక్రాట్స్ అంటే ఈ రాజకీయ నాయకుల మాట వినేది కాదు. బ్యూరోక్రాట్స్ని రాజకీయ నాయకులు అతి కష్టంగా ఒక పని కొంచెం అవకతవకలు ఉంటే కష్టంగా వాళ్ళని ఒప్పించే పరిస్థితి ఉండే. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ యొక్క దొంగ ప్రభుత్వంలో ఈ యొక్క అధికారులు, ఈ యొక్క రాజకీయ నాయకులు, మంత్రులు కలిసి కుమ్మక్కు చేశారు. వీళ్ళకి ఏమైతే భయం పోయింది. అరే మేము పోతే వాడు కూడా పోతాడు కదా, మాకెందుకు, వాడు కూడా ఉన్నాడు కదా అని చెప్పి వీళ్ళకి ధైర్యం వచ్చేసింది. అంటే ప్రైవేట్ భూముల్ని ఎలా వేరే వాళ్ళకి ఇచ్చాడు? ప్రైవేట్ భూముల్ని ఒక మాట చెప్తాను, దీనికి సిగ్గు శరం ఉంటే కొంచెం మంచిగా ఉంటుంది. ఇంకా నా కమ్యూనిటీకి చెందినవాడే, నా సామాజిక వర్గం చెందినవాడే, హైదరాబాద్లో అక్కడి నుంచి బతుకొచ్చిన తండ్రి కొడుకులు ఇద్దరు. ఆ తండ్రి ఒక పోలీస్ ఆఫీసర్గా రిటైర్డ్ అయ్యాడు. ఈరోజు ఆయన సంపాదన ఎంత, వాళ్ళు హైదరాబాద్కి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్తి ఎంత, ఇప్పుడు వాళ్ళు తిరుగుతున్న కార్లు ఏంటి, ఆస్తులు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాయి, దీని మీద ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు ఒక భూమి ఒక వ్యక్తి ఒకరికి అమ్మిండు, వాటితో తగాదా జరుగుతుంది, కోర్టులో కేసు ఉన్నప్పుడు వాడు మళ్ళీ ఇంకోటికి అమ్మడానికి జరగదు, చట్టరీత్యా నేరం అది. ఇంకోటికి అమ్మడం కాకుండా మళ్ళీ ముగ్గురికి అమ్మిన తర్వాత 4వ వ్యక్తికి అమ్మినా కానీ ఈ సిగ్గుదాపినోడు ధరణిలో ఎంట్రీ చేయించేసాడు. ఇప్పుడు మీ ల్యాండ్కి సంబంధించి ఎలాంటి ట్యాంపరింగ్ చేశాడు ఈ ధరణి? మొన్నటిదాకుండా కదా దొంగ మొన్నవాడు సోమేష్ కుమార్, ఆ సోమేష్ కుమార్ తెచ్చినటువంటి ధరణి దళిద్రం వల్ల ఇలాంటి కుక్కలకు మొత్తం ఆ బొక్కలు దొరికినట్టు అయిపోయినాయి. ఆ ధరణిలో మాకు కోర్టు నుంచి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మ్యూటేషన్కి మేము అప్లై చేసి ఫిజికల్ వెరిఫికేషన్ అయిన తర్వాత కూడా ఇలాంటి వాళ్ళు వేరే వాడిని తీసుకొచ్చి పాత పాస్బుక్లో ధరలో పాస్బుక్ పేరు, పాత ఎవరి పేరు ఉందో వాని పేరు వచ్చింది, వాని కొడుకులు తీసుకొని రెగ్యులర్ సర్టిఫికేట్ తీసుకొని అమ్ముతుంటే ఇలాంటి వాళ్ళు డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్ చేయడము, ధరని లెక్కించడం. ఇది మా ఒక్కరి భూమి కాదు, వందలాది వేలాది మంది ఒక జిల్లా, రంగారెడ్డి జిల్లా కాదు యావత్ రాష్ట్రమంతా కూడా ఇలాంటి రాబంధువులు ఒక కలెక్టర్ల రూపంలో రాబంధువులాగా మొత్తం ప్రజలు దోసుకున్నారు. దాదాపు 1,000 కోట్ల రూపాయలు, 1,000 కోట్ల రూపాయలు మొత్తం దోసుకున్నారు ప్రజలు. ఈరోజు ఆ ధరణి రావడం వల్ల ప్రజలకు తమ ఆస్తి తాము కాపాడలేకుండా పోతుంది.
కోర్టుకు పోయినా గతి లేదు. అంటే ముఖ్యంగా ఈయన కలెక్టర్గా ఉండి చేసిన అరాచకాల గురించి చెప్పండి నాకు. అనాచకాలే ఒక టీం లాగా ఫామ్ అయింది వీళ్ళకు. ఎంఆర్ఓ, ఆర్డీఓ వీళ్ళందరూ ఒక టీం ఫామ్ అయింది అనమాట, పై నుంచి కింది వరకు. అవును. వీళ్ళకి ఒక బ్రోకర్ ఉంటాడు. ఆ బ్రోకర్ ఏం పని కావాలా కలెక్టర్కి ప్రతిదానికి ఒక రేటు, వాడికి డబ్బులు ఇవ్వాలా, వీళ్ళు చేసి పెట్టాలి. ఓకే. మొత్తం కలెక్షన్ సెంటర్ లాగా మారిపోయింది రంగారెడ్డి జిల్లా, ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా. ఎందుకంటే హైదరాబాద్లో అన్ని భూములు లేవు కాబట్టి. ఈ సప్లిమెంటరీ సెత్వార్లను అంటే ఏంటండి? అవి సప్లిమెంటరీ సెత్వార్లు తయారు చేసి చాలా మందికి అన్యాక్రాంతం చేశారని అంటుంటారు వాళ్ళు. అదే కదా వీళ్ళకు ఉన్నటువంటి అధికారం దుర్వినియోగం చేసి ఒకటి భూమి ఒకటి పైన ట్రాన్స్ఫర్ చేయడమే. అచ్చా. వీళ్ళ ఉన్నటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసి ఒకరి భూమి ఒకరు, భూదాన్ భూములు సైతం వేరేలోకి చేశారు. అవును. రోడ్లను కూడా ధరలో ఇచ్చేసి దాని మీద రైతు బంధు వచ్చినట్టు చేశారు. అవును. ఇంత దరిద్రం బహుశా దేశం చరిత్రలో ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక బ్యూరోక్రాట్ చరిత్రలో ఇంతవరకు ఇలాంటి పరిస్థితి మనం చూడలేదు. ఓకే. ఇంత అరాచకము, ఇంత దోచుకోవడం అంటే ఇది ప్రజలు సిగ్గుపడుతున్నారు. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా కనుక మనం చూసుకున్నట్లయితే చాలా మెయిన్ జిల్లా కమర్షియల్గా చూసుకున్నట్టే సేర్లింగంపల్లి, గండిపేట ఇవన్నీ హైటెక్ సిటీ, మాదాపూర్, సిటీ ఎక్స్పాండ్ అవుతుంది. అవును. సిటీ ఎక్స్పాండ్ అవుతుంటే హైదరాబాద్ అనేది ఈ భూమి అంతా ఈయన చేతిలోనే ఉండేది. హైదరాబాద్ చుట్టుముట్టు పరిసరాలంతా రంగారెడ్డి జిల్లాకు వస్తుంది. అవును. ఈ యొక్క కన్స్ట్రక్షన్స్, ఈ విల్లాస్, ఈ హైరైజ్ అపార్ట్మెంట్స్ అంతా కూడా ఈ రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వస్తుంది. కాబట్టి రంగారెడ్డి జిల్లా ఉన్నటువంటి బిల్డర్స్ దగ్గర అందరి దగ్గర కూడా కోట్లాది రూపాయలు కొల్లగొట్టినాడు, కోట్లాది రూపాయలు వసూలు పాల్పడ్డాడు. ఓకే. ఇప్పుడు ప్రతి బిల్డర్ దగ్గర నంబర్ ఉంటుంది, ప్రతి బిల్డర్ దగ్గర ఎన్నో కాంటాక్ట్స్ ఉంటాయి. ఓకే. ఈ యొక్క అమ్మాయి కుమార్ అంటే మొత్తం తెలుసు, హయ్యెస్ట్. మీరు ఎవరికైనా అడగండి, ఏ కలెక్టర్ ఆఫీస్లో, ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్, అమ్మాయి కుమార్ అంటే మోస్ట్ కరప్టెడ్ ఫెలో. ఒక దశాబ్ద కాలం నుంచి ఇంత కరప్టెడ్ ఫెలో ఇంకోటి అంటే అవినీతే సిగ్గుపడిద్దా ఇతని? అవినీతి సిగ్గు నోట్ల మీద ఏలు పెట్టుకుంటుంది అవినీతి. ఓకే. నోరు మూసుకుంటుంది, అభివృద్ధి నోరు మూసుకుంటుంది. అవినీతి నాకే సిగ్గు లేదంటే నాకంటే సిగ్గు తప్పినోడు వచ్చిండు అని చెప్పేసి అవినీతి ఈయన చూసి అమ్మాయి కుమార్ చూసి సిగ్గుపడుతుంది. ఆ పరిస్థితి వచ్చింది ఈరోజు. సిగ్గు శరం ఉండాలా. పేదవాడి భూములు, దళితుల భూములు, రైతుల భూములు ఇష్టం వచ్చినట్టు బిల్డర్లతో కుమ్మక్కయి నువ్వు వాళ్ళు ఇచ్చే ఎంగిలికుడు ఆశపడి నువ్వు ఇది చేస్తే ఈ ఐఏఎస్ వ్యవస్థకి, ఒక బ్యూరోక్రాట్ వ్యవస్థకి మొత్తం మచ్చ తెచ్చినావు. ఆ మచ్చ కాదు, మా సామాజిక వర్గాన్ని కూడా మచ్చ తెచ్చిండు. మేము గొప్పగా చెప్పుకున్నాం, సన్మానాలు చేసాం. అలా మా నాయ బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఒక కలెక్టర్ ఉన్నాడని చెప్పేసి, ఇలాంటి దుర్మార్గుడు అని చెప్పేసి తెలియదు. ఇప్పుడు చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాం మేము అసలు.